హలో గాయ్స్, అస్సలం అయికుం, నమస్తే. ఈరోజు మనం చికెన్ కర్రీ చేస్తున్నాం అనమాట. చూడండి, మీరు ముందుగా బాగా ఉల్లిపాయలు వేగనివ్వాలి. తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత బాగా ఒక 2 నిమిషాలు వేగనిస్తే బాగా స్మాష్ అయిపోతాయి అవి. ఇది నా స్టైల్లో చేస్తున్న చికెన్ కర్రీ. చూడండి, స్మాష్ అయిపోయాయి బాగా. ఇప్పుడు 1 స్పూను వెల్లుల్లి, ఇంకో స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా, బాగా తిప్పుకోవాలి దాన్ని. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడకనిస్తే అందులో ఉన్న వాటరు ఆవిరైపోద్ది అనమాట. అలా చేస్తే బాగుంటుంది. ట్రై చేయండి నా స్టైల్లో. చూశారు కదా, మొత్తం మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ పసుపు పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. దాని తర్వాత ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకోవాలి. 1 కిలో చికెన్కి 2 స్పూన్లు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మసాలా తక్కువ, టేస్ట్ ఎక్కువ. తర్వాత చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్. మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి, సరేనా? నాకు కొద్దిగా కావాలి, నేను కొద్దిగా వేసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్, వేరే లెవెల్లో ఉంటుంది. ట్రై చేయండి, చేసుకొని తినండి. నచ్చకపోతే కామెంట్లో తిట్టండి, నో ప్రాబ్లం. ఇది నా స్టైల్, మీ స్టైల్. నేనైతే మసాలా ఎక్కువ వాడను, మీ స్టైల్లో మసాలా ఎక్కువ వేసుకోండి. అయిపోయిందా? ఇప్పుడు కొబ్బరి పౌడర్ 1 ఫుల్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, కొబ్బరి పౌడర్. దాని తర్వాత మిక్స్ చేసుకొని నీట్గా ఒక 2 నిమిషాలు అందులో ఉడకనిస్తే ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది, అద్భుతంగా ఉండును. దాని తర్వాత మనం ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత వేసుకుంటాం కదా, 1 కిలో చికెన్కి ఇదంతా మసాలా ప్రిపేర్ రెడీగా ఉంటుంది, సరిపోతుంది. ఇది ట్రై చేయండి. నచ్చకపోతే బూతులు తిట్టండి. కాకపోతే ఈ స్టైల్ చాలా బాగుంటుంది. సింపుల్ వే, ఈజీగా చేసుకోండి, తినండి, బిందాస్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి. మనం వేసాం కదా 1 కిలో చికెన్. అంటే ఇది ఫ్రెష్ చికెన్, నేను తెచ్చాను ఫ్రెష్. ఇది ఫ్రిడ్జ్లోది కాదు, ఫ్రెష్ చికెన్. ఇది మిక్స్ చేసాం కదా. తర్వాత దానికి సరిపడా నీళ్ళు వేసుకుంటే మొత్తం ఉడికిపోతుంది. నీళ్ళు వేసుకొని ఇప్పుడు నీళ్ళు వేసాం కదా, ఒక అరగంట ఉడికితే చికెన్ ఫ్రెష్ కాబట్టి నీళ్ళు కొద్దిగా ఎక్కువ వేసాను, బాగా ఉడుకుతుంది అని చెప్పేసి. అందుకని ఒక అరగంట వేసుకుంటే ఉడికిపోతుంది. చూశారు కదా, మొత్తం దగ్గరగా పడిపోయింది బాగాని నీట్గా. ఇంకొక 10 నిమిషాలు అలా ఉడకనిస్తే ఇంకా కొద్దిగా దగ్గరకు వస్తుంది కదా. అందుకని ఫ్రెష్ చికెన్ తెచ్చుకోండి. చూసారా, ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. కొరియాండర్ వేసుకొని తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత దాన్ని కొద్దిగా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత అయిపోయింది కదా, మిక్స్ అయిపోయింది. ఫ్లేవర్ దిగిపోయింది చికెన్లోకి, మస్తుగా ఉంటుంది. ఇలా చేసుకోండి చికెన్. ట్రై చేయండి, బాగుంటుంది. చెప్పానని చెప్పి మరీ తిట్టకండి బూతులు. ట్రై చేయండి, ఓకేనా? చూసారా, ఉడికిపోయింది మాంసం ముక్క, చూసారు కదా. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్. కామెంట్ చేయండి, ఏమన్నా తప్పులు ఉంటే తిట్టద్దండి భయ, ఓకేనా? అది సింపుల్ వే, చికెన్ చేసుకొని తినండి, బిందాస్.